చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణంలోకి ఒక్కసారిగా నెట్టివేయబడింది రాష్ట్రం అంతా కూడా. ఈ సామూహిక ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వివరాలని ఢిల్లీ నుంచే తిరిగి వచ్చాం, విత్ ఇన్ ద కంట్రీ ఉన్నాం కాబట్టి మేము ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చెప్పింది కేవలం విదేశీ ప్రయాణికుల విషయానికి సంబంధించి మాత్రమే ఫోకస్ చేయండి అన్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద మాత్రమే ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది తప్ప మేమెవరు ఎక్కడా కూడా విదేశాల్లో ఎక్స్పోజ్ కాలేదు అనేటువంటి ఒక ధీమాలో ఉండడం మూలంగా కావచ్చు, లేక ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తే తమకు ఎక్కడ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారో అనేటువంటి వివరాల వల్ల కావచ్చు, కొంత నిర్లక్ష్యం కావచ్చు. అల్టిమేట్గా ఈరోజు ఇప్పటికే తెలంగాణలో కరోనా వల్ల చనిపోయినటువంటి వారి సంఖ్య ఒక్కసారిగా 6కు పెరిగింది. ఈ 6 కూడా ఈ సామూహిక ప్రార్థనలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులే కావడం అనేది మరింత ఆందోళనకరమైనటువంటి విషయంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతవరకు కేవలం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇంపోర్టెడ్ కేసులకు సంబంధించిన మాత్రమే మనం అనుకున్నాం. కానీ దేశీయంగా కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది, దానికి నిజాముద్దీన్ ఒక ఎపీ సెంటర్గా మారింది అనేటువంటి ఒక ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. అది తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఈ అంశమే ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న విషయం. మనతో పాటు మాట్లాడే కోసం డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, చైర్మన్ గ్లోబల్ హాస్పిటల్. వారు మనతో పాటు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సీనియర్ డైరెక్టర్ డాక్టర్ దశరథరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే సీనియర్ డైరెక్టర్ శంకర్ కూడా మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక వర్గాలకు సంబంధించిన ప్రజానికం, ప్రజల్ని చైతన్యవంతులను చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావం కనబడుతోంది. తద్వారా ఈ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆ విషయంలో డాక్టర్ రవీంద్రనాథ్ గారు ముందుగా మాట్లాడతారు. రవీంద్రనాథ్ గారు, చాలా ఆందోళనకరమైనటువంటి విషయంలో ఒక్కసారిగా నెట్టివేయబడ్డామా అనిపిస్తోంది ఈ పరిస్థితి చూస్తుంటే. నిజాముద్దీన్ వేదికగా జరిగినటువంటి మతపరమైనటువంటి ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన, సామూహిక ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వ్యవహారం చూస్తుంటే మీరేమంటారు? అవునండి, ఇది ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయిందంటే అది చాలా డేంజరు. మనం చూస్తున్నాం ఇతర దేశాల్లో, ఇటలీలో కానీ, స్పెయిన్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే మన గవర్నమెంట్ చాలా బాగా చేశారండి. ముందే లాక్డౌను, స్టే ఎట్ హోము అన్నీ బాగా చేశారు. కానీ ఈ ట్రాకింగ్ ఆఫ్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు. వుహాన్లో ఎలా వాళ్ళు ది ట్రాక్ట్ ఆన్, అంటే అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తాన్ని ట్రేస్ చేసేవాళ్ళు త్రూ టెక్నాలజీ. అంటే అలా చేయగలిగితే చాలా మనం కూడా చేయొచ్చు, మన దగ్గర కూడా ఉంది. కానీ కొంత రూరల్ ఏరియాస్లో కొంత నంబర్ ఉండకపోవచ్చు, ఐడి నెంబర్స్ అవి ఉండకపోవచ్చు. ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ప్రతి వాళ్ళకి అన్నీ ఏదో ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి వీ కెన్ ట్రాక్ దట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి ప్రార్థనల్లో కానీ ఎవరైతే గ్రూప్స్గా ఉండి డిస్కషన్ చేసి ఇవన్నీ చేశారో వాళ్ళందరినీ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశారో ఇవన్నీ చాలా అవసరం. ఇంత మైక్రో లెవెల్లో ట్రాక్ చేసి ఫ్యామిలీని, కాంటాక్ట్స్ని, ఏమేమి యాక్టివిటీస్ చేశారో అవన్నీ చేస్తే తప్పకుండా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపగలుగుతాం. కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపగలిగితేనే మనం సక్సెస్ అయినట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా లాక్డౌన్ వీటన్నిటి వల్ల ఇంటర్నేషనల్గా వచ్చేవాళ్ళు కానీ, విత్ ఇన్ ద కంట్రీ ట్రావెల్ ఆగిపోవడం వల్ల కానీ చాలా వరకు తగ్గింది. దానివల్లనే మన నంబర్స్ మీరు చూస్తే మిగతా దేశాలతో పోలిస్తే మనం ఆల్మోస్ట్ 50 డేస్ నుంచి ఫస్ట్ డయాగ్నోస్ అయ్యి 55 డేస్ అయింది. మన స్ప్రెడ్ చాలా తక్కువే ఉంది మిగతా దేశాలతో. కానీ ఒక్కసారిగా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందా అనేటువంటి ఒక భయం, ఆందోళన కలుగుతోంది ఈ వార్త వింటూ ఉంటే. దీన్ని కమ్యూనిటీ స్ప్రెడ్గానే మనం పరిగణించాలా? అంటే ఫేజ్ 3 అని చెప్తూ ఉంటారు. ఈ ఫేజ్ 3 అంటే ఇదేనా? అంటే ఏమంటారు డాక్టర్ గారు? ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కింద లెక్కండి, అర్లీ స్టేజ్ ఆఫ్ కమ్యూనిటీ స్ప్రెడ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ ట్రేస్ చేసి, వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసి, వాళ్ళకెవరికి లేకపోతే మనం కొంతవరకు సేఫ్ అయినట్టే. వాళ్ళకి వచ్చిండి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చిండి అలా చేసి జరుగుంటే మాత్రము మనకి కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఐఎమ్ షూర్ విత్ ఆల్ ద ఇంటెలిజెన్స్ ఇన్ ద గవర్నమెంట్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్, అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఇట్ నీడ్స్ టు బి ట్రాక్డ్. అంటే ఇదే ఒక్కటే కాదు, ఇలాంటి ఏదైనా జరుగుంటే తప్పకుండా
మనం అందరినీ ట్రాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఈ హైలీ కంటేజియస్ వైరస్ కాబట్టి ఇది స్ప్రెడ్ అయ్యేదానికి చాలా అవసరం ఉంటుంది. అయితే డాక్టర్ దశరథ రెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు, వారు కూడా రియాక్ట్ అవుతారు. దశరథ రెడ్డి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకాలం నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా, మన ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పినటువంటి మాట, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అందరి మీద ఒక మానిటరింగ్ ఉంది. 22 నుంచి మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. కాబట్టి ఎక్కడ కూడా మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదే వాతావరణం ఉంటే 7వ తేదీ కల్లా మనకి పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నాం. కానీ ఇది లోకల్గా స్ప్రెడ్ అయినటువంటి విషయం. వచ్చిన వాళ్ళు కూడా ఢిల్లీ నుంచి మేము ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తే మాకెందుకు వస్తుందిలే, మేమేమి ఇంటర్నేషనల్ టూరిస్టులు కాదు కదా అని చెప్పి కొంత లైట్గా తీసుకోవడం వల్ల ఈ రకమైన వాతావరణం వచ్చింది అని చెప్పి అనుకోవచ్చా? ఎస్ డెఫినెట్గా అండి. నిన్న మధ్యాహ్నం వరకు కూడా సిచ్యువేషన్ వేరే ఉంది. నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే ఈ 6 డెత్లు సర్ఫేస్ అయిందో అప్పటి నుంచి కూడా అందరికీ కూడా కొంచెం వరీగానే ఉంది. అంటే ఇంతమంది కొన్ని వేల మంది అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆల్మోస్ట్ 1300 నుంచి 1500 వరకు పార్టిసిపేట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్ళు రకరకాల ప్రదేశాలు అంటే రకరకాల వేరే జిల్లాల్లో దిగారు. వీళ్ళు ఎంతమందిని కాంటాక్ట్ చేశారో, ఎంతమందితో వాళ్ళు ఫిజికల్ కాంటాక్ట్ దగ్గరగా మసిలారో, ఎంతమంది కుటుంబ సభ్యులకి వీరి ద్వారా వ్యాప్తి చెందింది ఇంకా తెలియదు. ఇంకా రాబోయే 4-5 రోజులు కూడా చాలా క్రూషియల్ అండి. అంచేత మేము ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు, లేదా మేము డీసీగానే ప్రయాణించాము, మేము ఇంటర్నేషనల్ ప్యాసింజర్తో ఎవరితోనూ మేము ఫిజికల్ కాంటాక్ట్ లేదు అనుకోవడం మనల్ని మళ్ళీ మోసపుచ్చుకోవడం తప్ప ఇంకోటి అయితే కాదని చెప్పి నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. అంటే ఆ రకంగానే భావించే వీరెవరు కూడా ప్రభుత్వం రమ్మనమన్నా, లేకపోతే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ని సంప్రదించమన్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించమన్నా, సంప్రదించకుండా సాధారణంగా వచ్చేటువంటి జలుబు దగ్గేలే అని చెప్పి కొంతమంది లైట్గా తీసుకోవడం వల్ల చివరికి ఇది వ్యవహారం చావుల వరకు వెళ్ళింది అని చెప్పి అనుకోవచ్చా? ఎస్ డెఫినెట్గా. అంటే 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, వ్యాధి గురించి పూర్తిగా తెలియకపోవడం, అంటే మనం గవర్నమెంట్ కానీ లేదా మీడియా కానీ ఎంత అరిచిగి పెట్టినా కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉండడం. 2, నిర్లక్ష్యం. నేను అనేది నిర్లక్ష్యం పాళ్ళు ఎక్కువ ఉందని అనిపిస్తుందండి నాకండి. ఇంకేతంటే ఇంత అయిన తర్వాత కూడా మొన్న ఆదివారం చూస్తే జనం ఎంత దగ్గరలో ఉండి ఒక మటన్ షాప్ ముందు కానీ చికెన్ షాప్ ముందు కూడా దగ్గరగా ఎవరో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒక గుమిగూడి వస్తువులు కొనుక్కోవడం అన్నీ చూస్తుంటే కూడా ఎంత చెప్పినా కూడా ప్రజలు, నేను అనేది తెలియకని నేను అనుకుంటలేదండి. సోషల్ మీడియాలో కూడా దీనికి అందరిది తప్పు ఉంది. సోషల్ మీడియాలో కూడా ఏంటంటే మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ, మనకి అంచేత ఈ వైరస్ ఎక్కువ రాదు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అంటే కరెక్టే, కానీ అది ఉంది కాబట్టి మనకు రాదని చెప్పేసి ఒక కేర్లెస్ యాటిట్యూడ్ అండి. సో అల్టిమేట్గా ఇది ఇంత సీరియస్గా మారినటువంటి వాతావరణం మనం గమనిస్తున్నాం. శంకర్ గారు ఉన్నారు మనతో పాటు, డైరెక్టర్ శంకర్ గారు. శంకర్ గారు, అన్ని కమ్యూనిటీస్ కూడా, ఒక్కరు కాదు అన్ని వర్గాలు చెప్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది మేధావులు కావచ్చు, చెప్తూనే ఉన్నారు, సజెస్ట్ చేస్తూనే ఉన్నారు, రండి చూయించుకోండి, డాక్టర్లను సంప్రదించండి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి. అయినా కూడా పరిస్థితి బాగుంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా సీరియస్గా మారిపోయిన సిచ్యువేషన్ అనుకోవాలా శంకర్ గారు? తప్పకుండా అండి. ఎందుకంటే గవర్నమెంట్ కానీ మీడియా కానీ ప్రజల్ని బాగా చైతన్యపరుస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది ఓ తీవ్రమైన వైరస్, ఇది మనకు తెలియదు, మన బాడీలో చేరేంత వరకు కూడా మనకు తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది స్వయం నియంత్రణ పాటిస్తున్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా కూడా నిన్న సోషల్ మీడియాలో చూసినప్పుడు ప్రతి షాప్ దగ్గర కూడా ఒకరి మీద ఒకరు ఆల్మోస్ట్ ఆల్ టచ్ అవుతూ రెగ్యులర్గా ఇంతకుముందు సాధారణ జీవితం ఎలా గడుపుతున్నామో అలా గడిపి అంటే కొంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి మనం నిన్న చూసాం. కాబట్టి ఈరోజు ఒక షాకింగ్ న్యూస్, అది నిజంగా కూడా బాధాకరమైంది. అట్లాంటి వార్తలు విన్న తర్వాత కూడా ప్రజలంతా కూడా చైతన్యవంతమై తేలిగ్గా తీసుకోకుండా, ఇది కనబడని శత్రువు, దీన్ని చాలా గట్టిగా చాలా తీవ్రమైన స్వయం నియంత్రణతో మనల్ని మనం సిద్ధం చేసుకుని, నిజంగా ఏ దేశానికైనా ఒక బార్డర్ ఉంటుంది, కానీ మన ఇల్లే మనకు బార్డరు. మనం కనబడని శత్రువుతో పోరాడాలంటే మన ఇల్లే మన బార్డరు. గడప దాటకుండా మీరు గౌరవ సీఎం గారు చెప్పినట్టు అనేక సార్లు అనేక గంటలు ప్రజలను చైతన్యపరచడం కోసము సీఎం గారు
అనేక మీడియా ద్వారా తెలియజేశారు. అవన్నీ కూడా పాటించండి. తప్పకుండా మీకు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ మీతో ఉంటుంది అని చెప్పేసి సీఎం గారు భరోసా ఇచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వలస కూలీలతో సహా ఏ రాష్ట్రం నుంచి వచ్చిన సామాన్యుడికి, కార్మికులకు కూడా అందరికీ కూడా ఆర్థిక సాయం పరంగా సరుకులు కానీ ఇవి కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు గవర్నమెంట్ అందజేస్తుంది. కాబట్టి మీరు బయటికి వెళ్లి అనవసరంగా ఈ వ్యాధి తీవ్రతను అవేర్నెస్ లేకుండా తేలిక తీసుకోవద్దు అనేది నా మనవండి. అయితే శంకర్ గారు, సీఎం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ఇష్యూ మీద వేరే ఎజెండా లేదు, వేరే ప్రోగ్రామ్స్ లేవు, వేరే అసైన్మెంట్స్ లేవు. ఒకటే ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేసింది, కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తుంది. నిన్న సాయంత్రం కూడా మనకు కొంచెం పాజిటివ్ వాతావరణం కనబడుతుంది. మన సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన మాటలు చూస్తుంటే తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్గా మారబోతోంది అని చెప్పి మనం అందరూ కూడా ఆశించాం. కానీ లోకల్గా స్ప్రెడ్ అయినటువంటి ఈ విషయం గురించి కొంత లైట్గా తీసుకున్నాము అని చెప్పి అనుకోవాలా, లేక ప్రజలు అంతగా దీన్ని సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి అనుకోవాలా, లేక డాక్టర్ దశరథరెడ్డి గారు అన్నట్టు ఎక్కడో కొంత నిర్లక్ష్యం పాలు కూడా ఉందనుకోవాలా? ఉందండి. ఎందుకంటే మనం ఈ రోజు న్యూస్ ఊహించిందండి, అసలు ఊహించలేదు మనం. నిజంగా కూడా మనందరం లాక్డౌన్లో ఉన్నాము కాబట్టి ఇది 14 రోజుల తర్వాతనో 20 రోజుల తర్వాతనో మనం సేఫ్గా ఉంటే సరిపోతుంది, మన ద్వారా ఎవరికి కానీ ఎవరి ద్వారా మనకు కానీ రాలేదనేది కొంత అవేర్నెస్ ఉంది. కానీ ఈరోజు 6 ఇదైన తర్వాత వాళ్ళు ఎంతమందిని కలిశారు, కలిసిన వాళ్ళు ఎంతమందిని కలిశారు, వాళ్ళు ఎక్కడెక్కడ రీప్లేస్ అయ్యారు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది చాలా తేలికగా చాలా సీరియస్గా తీసుకునే అంశం అండి. ఎందుకంటే దయచేసి మీడియా ద్వారా మీ అందరూ చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో పాల్గొన్నారో, ఎవరైతే వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారో వీళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకొని ఇమ్మీడియట్ గా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు వాళ్ళకి ఇవ్వటం వల్ల వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి వారి పరిసరాలకు కూడా ఇది ఇమ్మీడియట్ హెల్ప్ జరుగుతుందండి. ఖచ్చితంగా శంకర్ గారు మీరు చెప్పినటువంటి పాయింట్ని చాలా సీరియస్గా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్చి 10వ తేదీన ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగినటువంటి ఈ ప్రాంతంలో కేవలం మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, మన దేశానికి సంబంధించినటువంటి ప్రార్థనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళే కాదు, అనేక దేశాల నుంచి అక్కడికి రావడం జరిగింది. ఒక్కరోజు కాదు, దాదాపుగా 3 రోజుల పాటు అక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో, ఈ మతపరమైనటువంటి కార్యక్రమంలో 3 రోజుల పాటు వీరందరూ కూడా కలిసి ఉన్నారు. అందులో అనేక మంది ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా ఉన్నారు. ఈ దేశాల నుంచి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ టూరిస్టులందరూ కూడా వారందరూ కూడా మత పెద్దలుగా అక్కడికి వచ్చి ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రార్థనలో 3 రోజుల పాటు కలిసి ఉన్నటువంటి తర్వాత వారందరూ కూడా దేశంలో అనేక ప్రాంతాలకు ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోవడం మూలంగా వారందరూ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో మేము దేశీయంగానే ఉన్నాము అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోవడం మూలంగా చివరికి ఈ స్థాయిలో ఇంత సీరియస్గా సిచ్యువేషన్ మారిపోయిందన్నదే మనకి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి అప్డేట్ సారాంశం. కరోనా మరణాలు ఒకసారిగా కలకలం పుట్టిస్తున్నాయి. కరోనాతో ఇంతవరకు ఎవరు పెద్దగా చనిపోలేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది. ఇదే పరిస్థితి, ఇదే వాతావరణం మరొక 10 రోజుల పాటు కొనసాగితే పూర్తిగా కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణ మారుతుంది ఇలా అనుకున్నాం. కానీ పరిస్థితి ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది. నిజాముద్దీన్లో జరిగినటువంటి మర్కజ్ మసీదులో జరిగిన సామూహిక ప్రార్థనలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొన్నటువంటి వారంతా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడం, అందులో 6 తెలంగాణ రాష్ట్రంలో చనిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి సీరియస్గా మారిపోయింది. ఆ విషయానికి సంబంధించి డాక్టర్ రవీంద్రనాథ్ గారు మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రవీంద్రనాథ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఇమ్మీడియట్ చర్యలు, ఎందుకంటే ఇక్కడి వరకు మనం ఒకలాగా ఆలోచించాం, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ గురించి మాత్రమే ఫోకస్ పెట్టాం. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి టార్గెట్ అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలండి. అంటే కాంటాక్ట్ ట్రేసింగ్ అది చాలా అవసరం. అది ప్రభుత్వమే కాదు, ప్రజలు చాలా ఇంపార్టెంట్. ఈ జబ్బు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం, లేకుంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అవతల వాళ్ళ మీద కన్సర్న్ లేకపోవడం, వీటి వల్లనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మనకి మీడియా కానీ గవర్నమెంట్ కానీ ఎన్నిసార్లు ఎంత ఎక్కువ చెప్తుంది, డాక్టర్లు చెప్తున్నారు, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వీటన్నిటి వల్ల ప్రజలకి దీని గురించి అవగాహన పెంచుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక గవర్నమెంటు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసు, ఆ ట్రాకింగ్ ఏజెన్సీస్ అవన్నీ బాగా పనిచేస్తున్నాయి, ఇంకా చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన ఈ కార్యక్రమాల్లో ఎక్కడైతే ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ నుండి మీటింగ్స్ జరిగినవి అవన్నీ ట్రేస్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ ట్రేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ కాంటాక్ట్స్ ట్రేస్ చేసి వాళ్ళందరికీ అవసరమైతే క్వారంటైన్లో పెట్టి టెస్టులు చేసి ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతే చాలా రిస్కీ. మనం కొరియాలో చూసుంటారు, ఒక్క పర్సను 8,000 మందికి అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ట్రాన్స్మిట్ చేశాడు కొన్ని రోజుల్లో. ఇది మీకు అందరికీ తెలుసు. ఈ వుహాన్లో కూడా ఇది ఒకరికో ఇద్దరికో స్టార్ట్ అయింది ఫస్ట్. అక్కడి నుంచి మొదలయ్యి ఇన్ని దేశాల్లో ఇన్ని లక్షల మందికి వ్యాపించిందంటే ఎలాంటి కంటేజియస్ వైరసో ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది చాలా సీరియస్ జబ్బు. దీన్ని అరికట్టాలంటే మన ఓన్ ఫ్యామిలీనే కాదు, మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలంటే మనం అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది ఒక్క గవర్నమెంటే చేస్తుంది, మనం ఏం చేసినా పర్వాలేదు, మనం బయటకు వెళ్ళొచ్చు, కాంటాక్ట్ మన క్లెన్లీనెస్ మెయింటైన్ చేయకపోయినా పర్వాలేదు, అలా చేయకూడదండి. ప్రతి వాళ్ళు ఇట్ ఈస్ దేర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్కి, మీ కుటుంబం లైఫ్కి, దేశం అంతానికి డేంజరు. అందువల్ల ప్రతి వాళ్ళు ఎంతో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల కంటే కూడా ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటారు. ఈ విషయంలో మనతో పాటు రియాక్ట్ అవ్వడం కోసం టెలిఫోన్ లైన్లో ఉన్నారు దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? గుడ్ మార్నింగ్ మురళి గారు. మార్నింగ్. ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, ఇటు TV9 తమర్ ద్వారా కానీ అసలు పెద్ద ఎత్తున ఇంత అవేర్నెస్ తీసుకొస్తా ఉంటే ప్రజల్లో కొంతమంది, అందరు నన్ను చాలా మంది డిసిప్లైన్ గా ప్రభుత్వం మీరంతా ఇచ్చిన దానికి సూచనకు బాగానే ఉన్నారు, కానీ కొంతమంది కావాలని నేను ఒక సజెషన్ ఏం చేస్తున్నానంటే, ఎక్కడైతే నిజాముద్దీన్ ద్వారా జరిగిందో దీన్ని స్క్రీనింగ్ లెవెల్లో, అంటే మండల హెడ్ క్వార్టర్స్ లెవెల్లో కూడా కొన్ని మసీదులు ఉంటాయి. ఆ మసీదుల్లో ముఖ్యుల్ని ఒక 4 5 సెలెక్ట్ చేసి బాగా తెలివిగల వాళ్ళని ఇట్లాంటి వాటికి పంపుతుంటారు. నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నా. కాబట్టి కింద స్థాయిలో పోలీస్ ఆఫీసర్స్ ఎంటర్ అయ్యి ఎక్కడెక్కడ, అంటే స్ట్రిక్ట్ చేయండి లాభాల. ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం మీడియా చెప్తా ఉంటే, అంటే కొంతమంది స్వార్థపరులు ఉంటారు ఇందులో, మనకు వస్తే 4 వస్తారులే అని. లేకపోతే ఏంటండి, అంటే ఎంత భద్రతగా ఉండాలా, ప్రభుత్వం ఎంత కాన్ఫిడెన్స్ గా తీసుకొని చెప్తున్నారు. నిన్నటి దాకా మన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, అంటే కేవలం ఒక ఇష్యూ ద్వారా ఈ సమాజం ఇట్లా ఇస్తుందంటే ఊకోవడానికి వీల్లేదు. డెఫినెట్ గా స్ట్రిక్ట్ గా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసైనా సరే, ఎక్కడెక్కడైతే మసీదుల్లో ఇక్కడ జనరల్ గా మనకి ఎందుకు ఎక్కువ వచ్చిందనంటే దీనివల్ల వచ్చిందనే ప్రభావం మనకు అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ అట్లే వస్తుంది. ఇప్పుడు తమరి రిపోర్టర్ ఢిల్లీ నుంచి చెప్పినా కానీ, కరీంనగర్ నుంచి చెప్పినా కూడా, ఎక్కడి నుంచి చెప్పినా కూడా ఇక్కడి నుంచి ఈ మూలాలు ఉన్నాయన్నారు కాబట్టి ఆ మూలాలను బయటకు తీయాలి. ప్రభుత్వం అదే వెతుకుతుంది కదా ఎక్కడి నుంచి అని. నేనేమంటున్నంటే కొన్ని చోట్ల కొన్ని మసీదులు కానీ, కొంతమంది మత పెద్దలు కానీ తెలివిగల వాళ్ళని ఇట్లాంటి మీటింగులకు పంపిస్తారు, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేయడం కోసం. కాబట్టి నేను దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నా. ఇక్కడ మతపరమైనటువంటి అవసరంలో వాళ్ళ మతాలు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి పోయారు, కానీ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గా రావాలి. కానీ ఈ రోజు వరకు ఎగ్జాక్ట్లీ దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పినటువంటి మరి కరెక్ట్. ఇక్కడ కులాలు మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది అందరూ సమాజానికి సంబంధించింది, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సంబంధించిన విషయం. సమాజానికే ఇది ఒక ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని గుర్తించాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ టెలిఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. డాక్టర్ దశరథ్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా ఈ విషయంలో రియాక్ట్ అవుతారు. దశరథ్ రెడ్డి గారు, ఇది కులాలకు సంబంధించిందో, మతాలకు సంబంధించిందో, ప్రాంతాలకు సంబంధించిందో కాదు, సొసైటీ యాజ్ ఏ హోల్ దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఇందులో డైరెక్ట్గా అవసరమైతే మత పెద్దలు కూడా జోక్యం చేసుకుని వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ చేయడానికి సహకరించేటువంటి విషయంలో మత పెద్దలే కొంచెం ఇందులో ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎస్, దురదృష్టం తెలియదు, కానీ ఇప్పుడు మన సొసైటీలో ఎక్కువ ఎవరు చెప్పినా ఏంటో కానీ మత పెద్దలు చెప్తే ఎక్కువ వింటుంటారండి. వాళ్ళకి దీని గురించి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అది ఒక దురదృష్టమైన విధానం. ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఏజెన్సీస్తో ఒకరితోనే అయ్యే పరిస్థితి లేదండి. ఆ చేయి దాటిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు ఏ మసీద్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, ఎక్కడైతే మనకి ఈ ఎపిసెంటర్, రీజనల్ ఎపిసెంటర్స్ అంటాము, అంటే ఇప్పుడు మనకి వుహాన్ని గ్లోబల్ ఎపిసెంటర్ అన్నాము. అయితే మనకి ఇలా ఒక మస్జిద్ కానీ, ఒక గుడి కానీ, చర్చిలు కానీ వస్తే ఇవన్నీ కూడా ఐసోలేటెడ్ ఎపిసెంటర్స్ అనమాట. ఈ ఎపిసెంటర్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆపడం, దట్ ఈస్ నెంబర్ 1. అవసరమైతే దీనికి చాలా స్ట్రింజెంట్ లా తీసుకోవాలి. కొన్ని గవర్నమెంట్లు కొన్ని దాని మీద ఒక పర్సిస్టెంట్గా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థని రూపొందించాలి, దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏదైనా కార్యక్రమం మొదలు పెడుతున్నారని ఏదైనా సూచన అందిన వెంటనే దే షుడ్ సెండ్ ఏ స్ట్రిక్ట్ వార్నింగ్. ఇటువంటి చేస్తే మాత్రం
irrespective of the religion, put them behind the bar. అండ్ ఎక్కడైతే ఈ అయినాయో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కాంటాక్ట్ చేశారు, అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నిమిషం కూడా మనకి చాలా చాలా వాల్యుబుల్. అంటే ఇది ఒక 1 hour లేట్ అయితే ఒక 20 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు. అంచేత మీడియా చేసే కార్యక్రమం మీడియా చేయాలి, మాలాగా ఇలాగా మీడియా ముందుకు వచ్చే మాట్లాడవచ్చు మేము మా కార్యక్రమాలు చేయాలి, గవర్నమెంట్ చేసి చేయాలి, ఆర్గనైజేషన్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేయాలి. దాంతోపాటు ప్రజలు కూడా, అంటే ఒక 4-5 ఇర్రెస్పాన్సిబుల్, దాన్ని ఏమాలంటే నేను ఇర్రెస్పాన్సిబుల్ శాడిజం అంటారండి ఇటువంటి వ్యక్తులు. నేను చెప్తున్నాను, సారీ టు యూజ్ ద వర్డ్. ఇటువంటి వ్యక్తుల వల్ల ఎంతో రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ చెప్పింది ఫాలో అవుతూ ఉన్న వ్యక్తులు కూడా మరణాల బారి పడుతూ ఉన్నారండి. అది చాలా దురదృష్టకరం. ఇంచేతంటే వాళ్ళ 5 గురించి ఈ 95 మంది ఎందుకు సఫర్ అవ్వాలంటే, అంచేత గవర్నమెంట్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. దే షుడ్ టేక్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ కల్ప్రిట్స్. అలా చేస్తే తప్ప ఐసోలేటెడ్. దశరథన్ గారు, I don't mind telling that. Yes, I don't mind telling that. ఏంచేదంటే ఇన్నోసెన్సీ కూడా ఒక లిమిట్ ఉంటుందండి. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మనం ఎక్కడో బార్బెరిక్ యుగంలోనే ఎక్కడో లేవండి. ఇంత ఎడ్యుకేషన్ అయింది, ప్రజలు బాగా చైతన్యవంతులు అయ్యారు. ఇదివరకంటే పోనీ ఏదో 100 ఇళ్లలో ఒక టీవీ ఉండేది, లేకపోతే 10 మందికి ఒక న్యూస్ పేపర్ వచ్చేది. కానీ దశరథన్ గారు, ఈ కార్యక్రమం జరిగిందంతా కూడా మార్చి 13 నుంచి 15 మధ్యలో జరిగింది. మనకి సహజంగా డాక్టర్స్, మీరు మీలాంటి డాక్టర్లు, సీనియర్ డాక్టర్ అందరూ చెప్తున్న మాటల ప్రకారం కూడా చూసుకున్నా కూడా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక 14 రోజులు. 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించేటువంటి ఆస్కారం ఉందన్నది మీరు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందంటారా, లేక ఆల్రెడీ ఇప్పటికే ఆ సీరియస్నెస్ వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవాలా? వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు కదా, అంతే కదండి. ఇప్పుడు మనకి మార్చి 1 నుంచి కూడా మనం అందరూ అలర్ట్ అయ్యాం బాగా. ఈ అలర్ట్ అయిన తర్వాత కూడా తెలియకుండా ఇంత మాస్ గ్యాదరింగ్ చేయడం అన్నది ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. ఇప్పుడు అయింది, ఇంకా అయిన దాని గురించి అయిన డ్యామేజ్ మనం ఏం చేయలేం. కానీ ఫర్దర్గా మనం ప్రోగ్రెస్ అవ్వకుండా చూడాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఒక లా తీసుకురావాలి. 2, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు మనం ఇంతకుముందు రవీంద్రనాథ్ గారు అన్నట్టు, అదే శంకర్ గారు అన్నట్టు, మనం గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే మైక్రో ఐడెంటిఫికేషన్కి వెళ్ళాలండి. వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి క్వారంటైన్, అంటే ఇంకా దానికి ఈ వ్యాధికి మతం కానీ, కులం కానీ, రీజన్ కానీ ఏమీ లేవండి మురళి గారు. సో అంచేత వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్వారంటైన్, అవసరమైతే ఒక స్ట్రింజెంట్ లా, అంటే క్వారంటైన్కి రాకపోతే యూ విల్ బి జైల్డ్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలంటే అదండి. పంపిస్తే తప్ప దీన్ని మనం అరికట్టలేము అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ కల్ప్రిట్స్, ఐ డోంట్ టేక్ ఇట్ బ్యాక్ ఆల్సో. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కల్ప్రిట్సే అన్నది ప్రజలకు కలుగుతున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఇంతమంది చెప్తున్నా కూడా ఈ రకంగా వ్యవహరిస్తే అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. శంకర్ గారు కూడా మాట్లాడుతున్నారు విషయం. శంకర్ గారు, ఇంత సీరియస్ ఇష్యూ, ఇంత జాగ్రత్త పడుతున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూపిస్తున్నాం. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది, ఇరాన్లో ఏం జరుగుతోంది, లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఏం జరుగుతోంది అనేది పదే పదే చూపిస్తున్నాం. అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఏ రకంగా ఇది మరణమృతంగా మోగిస్తుందో చూపిస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది వల్ల మొత్తం ఇంత జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి అనుకోవాలా శంకర్ గారు? అవునండి, నిజంగా కూడా కొంతమంది సామాన్య ప్రజలకి నిజంగా కూడా వాళ్ళు అవేర్నెస్ ఉన్నారండి. మన డిబేట్లో వాళ్ళ పెద్దలు చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆ కమ్యూనిటీ పేరు చెప్పను కానీ, అసలు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి వచ్చిన, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుంటున్నప్పటికీ కూడా, మీడియా ఇంత సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా, వాళ్ళకి అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు ఎంత ఒక దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో వాళ్ళు ఈవినింగ్ వాకింగ్ లో మార్నింగ్ వాకింగ్ చేశారండి. ఆ కమ్యూనిటీలో అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న అసలు నైబర్స్ వాళ్ళని కంప్లైంట్ చేసి, నైబర్స్ వాళ్ళని అబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా వాళ్ళని ఎదిరించి అనవసరంగా దూషణలు చేసి వాళ్ళు వాకింగ్ చేయటం వల్ల డైరెక్ట్ గా రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ చేయటం, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ వచ్చి మీరు చేయకండి అని చెప్పి మర్యాదగా వెళ్తే మళ్ళీ ఈవినింగ్ చేశారండి. ఈవినింగ్ చేస్తే చదువుకున్న వాళ్ళు, ఇంత మేధావులు, వీళ్ళంతా అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాలకు వెళ్లి
వచ్చేవాళ్ళు. ఈవినింగ్ చాలా సీరియస్గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం లోపలేసి లాక్ చేసి పడిపోయిందండి. అంటే ఈ అవేర్నెస్ అనేది, ఈ శాడిజం అనేది నిజంగా పదం వాడటానికి నాకు ఇష్టం లేదు, కానీ ఇది తప్పు. ఎందుకంటే ప్రజల్ని పరచాల్సిన చదువుకున్న వాళ్ళు, మేధావులు, వాళ్ళు నిర్లక్ష్యం వహించటం వల్ల, మాకేం రాలేదులే అనుకోవటం వల్లనే ఇది స్ప్రెడ్ అయిందండి. అది ఏ ప్రాంతమైనా కావచ్చు, లేకుంటే అది మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, గుడి కావచ్చు. ఎందుకని గుళ్ళని మూసేశారు కదండి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి దీని తీవ్రతని చెప్పడానికి గవర్నమెంట్ తరఫు నుంచి సీఎం గారు మీ అందరికి గుర్తే ఉంటుంది, అవసరమైతే కనిపిస్తే కాల్ చేస్తాను, ఆ జీవో కూడా తీసుకొస్తానంత తీవ్రంగా గవర్నమెంట్ తరఫు నుంచి దీని తీవ్రతను చెప్పే పద్ధతి భాగంగా సీఎం గారు చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం కూడా ఏం చేస్తున్నామో కూడా ప్రజలకు వివరించడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అండి. ప్రజలందరూ గమనించాలి, మన యుద్ధంలో సైనికులే ఉంటారండి, సహాయకులు ఉండరు. మన దేశాన్ని రక్షించేందుకు సైనికులు యుద్ధం చేస్తున్నారు. మన దేహాన్ని, మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా కనబడని వైరస్ తో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. స్వయం నియంత్రణ పాటించండి. చదువుకున్న వాళ్ళందరూ కూడా కొంత అవేర్నెస్ లేని వాళ్ళకి, అమాయకులకి, సామాన్యులకి చైతన్యపరిచి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సాయం చేసి వాళ్ళని బయటికి రాకుండా చేసి వైరస్ వ్యాపించకుండా చేయగలిగితే సమాజం కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని సమాజం కూడా ఈ సేవా భాగంలో పాల్గొనాలండి. సమాజం కూడా అవేర్నెస్ తో ఉండాలండి. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి చాలా మంది చేస్తున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు నా కాంటాక్ట్స్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా 60-70% ఆఫ్ ది సొసైటీ వాళ్ళ నైబర్స్ కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. తీవ్రత ఎక్కడుందంటే, అభ్యంతరకరం ఎక్కడంటే, ఈ చదువుకున్న వాళ్ళు నిర్లక్ష్యమే కాకుండా ఏమవుద్దులే అని అంటించడానికి ట్రై చేసే వాళ్ళందరికీ కూడా నేను గమనించాల్సింది ఏంటంటే, మీరే కాదండి, మీ కుటుంబంతో పాటు ఈ సమాజం, ఈ దేశం. ఎందుకంటే మనది మానవ సంపద, మన దేశం మానవ సంపద. మానవ ఉత్పత్తి చేయాల్సిన అవసరము, ఉత్పత్తి చేయగలిగిన సమర్థత మానవ సంపదతో ఉంటుందండి. ఈ దేశానికి, ఈ జాతికి మనము గర్వకారణంగా నిలబడాలి తప్ప, ఈ దేశం ఉత్పత్తిలో భాగంగా, ఈ దేశం అద్భుతమైన అభివృద్ధిలో భాగంగా మనం పాల్పంచుకోవాలి తప్ప ఈ రోగాలను అంటించడంలో మనం పాల్పంచుకోకూడదు. దయచేసి ఈ వైరస్ గురించి అవేర్నెస్ గా ఉండండి. ఎవరైనా నిజంగా కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా తడుముకొని, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ఢిల్లీ నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ శంకర్ గారు, ఇంతకుముందు డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి గతం కథ సరే, ఇప్పుడు గడిచిపోయిన దాని గురించి తవ్వి తీసుకుని పోసుకుని అనవసరం, కానీ ఇక్కడి నుంచైనా సరే, ఈ క్షణం నుంచైనా సరే జాగ్రత్త పడితే కొద్ది రోజుల్లో మనం దీన్ని ఒక అదుపులోకి తీసుకురావచ్చు అన్నది మీరు చెప్తున్నటువంటి మాట. ఇదే ఇష్యూ మీద మనం డిబేట్ కంటిన్యూ చేయాలి. వ్యాధిని అరికట్టే క్రమంలో అత్యంత క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం. అంతా బాగుంది, అన్నీ బాగున్నాయని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా నిలుస్తాం. ఇంత పెద్ద దేశం, 130 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి దేశం కరోనాని ఈ రకంగా అరికట్టగలిగింది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇద్దాం అని చెప్పి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ వార్త అందరినీ ఆందోళనకి గురి చేస్తోంది. ఇక్కడి నుంచి ఈ విషయం మీద కూడా ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్స్, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 22వ తేదీ కల్లా ఆగిపోయారు. ఆ ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. వారికి ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజుల పాటు. కాబట్టి రాబోయేటువంటి 7-8 తారీఖుల తర్వాత పూర్తిగా తెలంగాణ స్టేట్ కరోనా ఫ్రీ స్టేట్గా మారుతుంది అనేది ప్రభుత్వం చాలా ధీమాగా ఇంతవరకు చెప్తున్నమాట. కానీ స్థానికంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ విషయం ఎక్కువ మందికి ఆందోళన కలిగిస్తుంది. డాక్టర్ రవీంద్రనాథ్ గారు చెప్తారు. రవీంద్రనాథ్ గారు, ఇది ఖచ్చితంగా మీరు ఇంతకుముందు అన్నారు, ఇది లోకల్ ఎపీ సెంటర్ అని చెప్పి. ఆ రకంగా అనుకున్న సందర్భంలో ఇది లోకల్ కమ్యూనిటీ స్ప్రెడ్ అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా? తప్పకుండానండి, ఇది లోకల్ కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి దాదాపు 2 వీక్స్ పైన అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంతమంది కాంటాక్ట్స్కి తప్పకుండా వచ్చి ఉండాలి. ఎందుకంటే హైలీ కంటేజియస్ డిసీజ్ ఇది. మన హైదరాబాద్ మంచి హై టెక్నాలజీ ఏరియా. ఐ థింక్ వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద టెక్నాలజీస్, వేరియస్ టెక్నాలజీస్ విచ్ వీ కెన్ యూస్. బికాజ్ ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రతి వాళ్ళ దగ్గర ఉందండి, అలాగే ఆధార్ కార్డు ఉంది. ఇట్లా వీటన్నిటినీ అనుసంధానం చేసి టెక్నాలజీతో ట్రాక్ చేయడము, పోలీసు, ఇంటెలిజెన్సు, టెక్నాలజీ అండ్ ఆఫ్ కోర్స్ కమ్యూనిటీ ఆల్సో హ్యాస్ టు బి విజిలెంట్. ఇవన్నీ చేస్తే మనం మళ్ళీ సెకండరీ, టెర్షరీ, మిగతా థర్డ్ లెవెల్, 4th లెవెల్ ట్రాన్స్మిషన్ కాకుండా ఆపగలుగుతాము.
అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు ఇతర దేశాల్లో ఎక్కువ కేసులు ఒకేసారి రావడము, ఈ రెండోసారి మూడోసారి ట్రాన్స్మిట్ అయితేనే ఆ ఎక్కువ నంబర్స్ ఒకేసారి వస్తాయి. డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా అవి 13, ఆపాల్సిన అవసరం 14, ఎంతైనా 15 తేదీలో జరిగిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, తిరిగి వచ్చారు, వారి గ్రామాలకి, వారి ఊళ్ళకి, వాళ్ళ ఇళ్ళకి తిరిగి వచ్చారు. అక్కడ జరిగేటువంటి మళ్ళీ స్థానికంగా జరిగేటువంటి గెట్ టుగెదర్లో పార్టిసిపేట్ చేశారు. చాలామందికి బహుశా చాలా క్లోజ్గా వాళ్ళందరూ కూడా మూవ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కేవలం ఆ ప్రార్థనలు చేసి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాదు, మొత్తం వాళ్ళు టోటల్ ఆ కమ్యూనిటీ మొత్తాన్ని, వారితో పాటు ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు టెస్ట్ చేయాల్సినటువంటి ఒక అనివార్యత వచ్చిందని చెప్పి అనుకోవచ్చుగా. అందరినీ ట్రాక్ చేసి క్వారంటైన్ అని పెట్టాలి. సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా టెస్ట్ చేయాలి. అంటే మన టెస్టింగ్ కేపబిలిటీస్ కూడా ఇప్పుడు బాగా పెరిగినాయి. ఇది CCMB కానీ ప్రైవేట్ ల్యాబ్స్ కానీ అన్నీ వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ ఈరోజు ఇష్యూ కాదు, కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది కదా. ఇట్స్ గుడ్. అవును అన్ని ప్రైవేట్ ల్యాబ్స్ అన్నీ ఉపయోగించుకొని వీళ్ళందరికీ పూర్తిగా ఎవరికి కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా కూడా చెక్ చేసి లేని వాళ్ళని క్వారంటైన్లో పెట్టి చాలా స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే మనము వీఆర్ సిట్టింగ్ అనే టైం బాంబ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇలాంటి సిచ్యువేషను వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో సీఎం గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన మరి దండం పెట్టి, ప్రైమ్ మినిస్టర్ గారు దండం పెట్టి అందరికి రిక్వెస్ట్ చేశారు, లాక్డౌన్ చేశారు. అంటే ప్రభుత్వ పరంగా చాలా పనులు చేశారు. కానీ ఇది ద సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. డాక్టర్ గారు సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిన్న కాకినాడలో ఐడెంటిఫై అయినటువంటి ఒక కేసు కూడా ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగానే అక్కడ యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, లేక మరే ఇతర రాష్ట్రానికో కాదు, దేశం మొత్తం. శ్రీనగర్లో చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఈ మతానికి సంబంధించినటువంటి మత పెద్దలే. వారు కూడా ఈ ప్రార్థనలో, సామూహిక ప్రార్థనలో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళే అన్నది అక్కడి నుంచి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది మొత్తం దేశం అంతా ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పి అనుకోవాలిగా. డాక్టర్ రవీంద్రనాథ్ గారు. హలో డాక్టర్ రవీంద్రనాథ్ గారు. అవును, ఇది తప్పకుండా దేశం అంతా స్ప్రెడ్ అయినట్టే ఉందండి. ఇప్పుడు మాకు బాంబే హాస్పిటల్లో కూడా ఉంది. అక్కడ బాంబే హాస్పిటల్లో, మా హాస్పిటల్లోనే ఒక పాజిటివ్ ఉంది. 6-7 హైలీ సస్పిషియస్ కేసెస్ ఉన్నాయి. అలాగే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చేస్తున్నాయి బాంబేలో. ఎందుకంటే నంబర్స్ బాగా ఎక్కువ కాబట్టి బాంబేలో. అక్కడ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు బాంబే, బెంగళూరు, హైదరాబాదు, తెలుగు స్టేట్స్ అన్నిట్లో వచ్చి ఉండాలి. మనం నేషనల్ వైడ్ ట్రాకింగ్ పెట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవన్. కొంతమందికి వచ్చి వాళ్ళు కొంతమంది చనిపోవడం జరిగింది. ఐఎమ్ షూర్ చాలామందికి జబ్బు కూడా ఉంటుంది. దీన్ని ట్రాక్ చేసి వాళ్ళ ఎవరెవరని మొత్తం ఇది కంప్లీట్ 20 ట్రాకింగ్ చేయాలండి. వాళ్ళకి ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరిని కలిశారు, అది మొత్తం వాళ్ళు కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ కంట్రీ వాళ్ళు కూడా తప్పకుండా ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటే మనం దేశానికి, మన అందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్. చైనా హస్ కంట్రోల్డ్ ఇట్ బికాజ్ దే హావ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఈ చైన్ బ్రేక్ చేయాలంటే నెక్స్ట్ ఒక 1 వీక్ సరిపోతుంది అని చెప్పి ఎంతకాలం అనుకున్నాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఈ చైన్ బ్రేక్ చేయాలంటే మరొక 3-4 వారాలైనా సరే పూర్తిగా పట్టేటువంటి ఆస్కారం ఉంది. అంత సీరియస్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి అనుకోవాలా. ఎప్పటికీ ఈ చైన్ బ్రేక్ అవుతుందంటారు ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్, ఇక్కడ స్టార్ట్ చేసినా కూడా. మురళి గారు ఇందాక మీరు చెప్పిన డిస్కషన్లో ఒక పాయింట్ నేను మీతో విభజిస్తాను. సారీ టు డిఫర్ విత్ యూ. మీరు అన్నారు టెస్టులు చేసి వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు చేద్దాము, చేసిన తర్వాత చూద్దామని చెప్పేసి. అది అయ్యేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోతుందండి. టెస్ట్ చేయకముందు 100 మంది ఇన్ఫెక్ట్ చేస్తే టెస్ట్ చేసి రిపోర్ట్లు వచ్చేలాగా ఇంకో 15 మందికి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటారు. అంచేత ఎవరైతే ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే వీళ్ళ ఫిజికల్ కాంటాక్ట్ కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదో వాళ్ళందరినీ కూడా ఫోర్స్బుల్ క్వారంటైన్ చేయాలి. టెస్టుల మాట దేవుడు ఎరుగు. టెస్టులు చేసి వచ్చేలోగా ఇట్స్ గోయింగ్ టు బి ర్యాంపేజ్. అంచేత ఈ అపీల్ రిక్వెస్ట్ ఫోర్స్ పుట్ దెమ్
ఇన్ ద క్వారంటైన్. అది చేస్తేనే అట్లీస్ట్ జరిగిన డ్యామేజ్ని, ఆ కొలాటరల్ డ్యామేజ్ని మనం కొంత కట్టెలు చేయగలమండి. కరెక్టే సార్ డాక్టర్, ఎందుకంటే మీరు చెప్పింది కూడా పాయింట్. 13వ తారీఖు, 14వ తారీఖు చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ ల్యాబ్స్ అంతవరకు ఇంకా లేవు. ఆ అఫీషియల్ ల్యాబ్స్ లేవు కాబట్టి వారందరూ హైదరాబాద్కో పూణేకో పంపించిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చేసప్పటికి మీరు అన్నట్టు సగం మునిగానం పూర్తవుతుంది, ఇంకో 2 రోజులు పడుతుంది. ఈ లోపల ఎంతమందికి స్ప్రెడ్ చేస్తారు అనేటువంటి ఒక. అవునండి. ఇంకొకటి ఏంటి, ఐ అగ్రీ విత్ దశరథ రామరెడ్డి. మురళీకృష్ణ గారు సార్ ప్లీజ్ చెప్పండి సార్. దశరథ రామరెడ్డి గారు చెప్పింది కరెక్టు. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ క్వారంటైన్కి తీసుకెళ్ళి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే టెస్ట్లు చేయడము, లేకుంటే క్వారంటైన్లో పెట్టి 14 days చూసుకొని తర్వాత పంపించడం ఇలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్ ఎవరున్నా వాళ్ళందరినీ కూడా రౌండప్ చేసి క్వారంటైన్ తీసుకోవాల్సిన అవసరము బై ఫోర్స్ ఆర్ వాట్ ఎవర్ మీన్స్ అది అవసరం అండి. ఇది లేకుంటే ఇది స్ప్రెడ్ అయిపోయి మనము ఇంకా 3 వారాలు లాక్డౌన్ మరొక ఇటలీయో మరొక అమెరికా అయిపోతుంది అనేటువంటి ఒక భయం ఉంది కాబట్టి. రైట్, ఒక విషయం దశరథ రెడ్డి గారు మాట్లాడతాను. అవును, ఒక్క నిమిషం డాక్టర్ గారు, దశరథ రెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నాం ఆల్రెడీ 13th 14th మీటింగ్ అయింది. యూజువల్గా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 3 రోజుల నుంచి 14 రోజుల వరకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. అంటే ఆ టైం అయిపోయింది, అంటే ఇప్పుడు సర్ఫేస్ అవుతాయి. బట్ మనకి ఈ వచ్చే 14వ తారీఖు లోపల మ్యాక్సిమం కేసెస్ బయటపడిపోతూ ఉంటాయి. ఇంకా తర్వాత బయటపడే అన్నీ కూడా ఇంకా 1-6 మిగులుతాయని నా పర్సనల్ ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్. లోకల్ స్ప్రెడ్ అనేది ఒకసారి స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు వారి నుంచి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులు అందరికీ వచ్చింది. మొత్తం వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నాను ఉన్నారు. అవుతుంది. కానీ నిన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ 14 రోజుల్లో ఎవరైతే ఫర్దర్గా కాంటాక్ట్ అవుతారో, అంటే దీన్ని సెకండరీ ఇన్ఫెక్షన్, అది సెకండరీ లేదా 3rd ట్రాన్స్మిషన్ ఆర్ 4th ట్రాన్స్మిషన్ అనమాట. అంటే ఇట్స్ చైన్ లింక్ అనమాట. 1 to 2, 2 to 3, 3 to 4 అలాగ అవుతూ ఉంటుంది. అంచేత ఒకడు 2.5% ఇన్ఫెక్ట్ చేస్తే రెండో వాడు 2.5 నుంచి ఇంకో 2.5. అంచేత 1 నెల అయ్యేటప్పటికీ ఒక వ్యక్తి, అంటే ఒక ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వ్యక్తి కలుసుకుంటే 2.5 మెంబర్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే మంత్ ఎండ్ అయ్యేటప్పుడైతే 30 days కంప్లీట్ అయ్యేటప్పటికి అతని ద్వారా కానీ, అతని ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కానీ 3,500 నుంచి 500 ఇతన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటస్ చెప్తుంది. అవర్ వరీ ఈజ్ నిన్నటి వరకు కూడా అందరూ కూడా డాక్టర్ అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాను, పర్లేదు నెమ్మదిగా మనకి బయటపడిపోతాము, గ్రాఫ్ దిగుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళం కూడా నిన్న ఈవినింగు సీఎంఓ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆర్ వీ గోయింగ్ టు square one? దిస్ ఈజ్ వాట్ వరింగ్ అస్. ఇదైతే ఇంతకాలం చేసిన ఈ లాక్డౌన్ అవ్వండి, భారత్ బంద్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జనతా కర్ఫ్యూ అండి, ఏదన్నా ఉండండి, అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టే. మళ్ళీ మనం వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఫ్లైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రజలు సఫర్ అవుతున్నారు, అధికార యంత్రాంగం చెప్తోంది, ప్రభుత్వాలు చెప్తున్నాయి, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేతులు జోడించి నమస్కారం పెట్టి నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో చెప్తున్నాను, ఒక ప్రధానమంత్రిగా కాదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ రోడ్డు మీదకి వచ్చి అప్పీల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొద్ది మంది మూలంగా మొత్తం వ్యవస్థ ఖరాబ్ అవుతుందని చెప్పి అనుకోవాలి. శంకర్ గారు మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ఇది ఈ విశ్వ సైకిల్లో అవుతుందండి. దీనికి ఎండ్ అంతూ ఉండదండి. ఏం చేద్దంటే 14 తారీఖు నుంచి 14 రోజులు అయిపోవాలి. ఈ 14 రోజుల్లో 13వ రోజుని ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేశారనుకోండి, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఈ 14 రోజుల్లో ఒక్కొక్కరిని ఇన్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ కొత్తగా క్రాప్ మొదలవుతూ ఉంటుంది అనమాట. అంచేత మీరు ఎన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా, ఎంత డబ్బు బ్రేక్ చేయాల్సింది, సోషల్ గ్యాదరింగ్ చేయకపోతే బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇది కంటిన్యూస్గా 6 వారాలు కాదు, 6 నెలలు, 6 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. శంకర్ గారు కూడా మాట్లాడుతున్నారు. శంకర్ గారు, ఇంత కష్టపడుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ రోడ్డు మీకు వచ్చారు, వారే స్వయంగా నేను కుటుంబ సభ్యులు నన్ను భావించి మీకు దండబడి చెప్తున్నానని చెప్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు, అయినా కూడా శంకర్ గారు అది ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిందేనండి. ప్రజలందరూ కూడా గమనించి
నిజం కూడా మన పెద్దలు, డాక్టర్స్, సోషల్ మీడియాలో మేధావులు, అట్లాగే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చేతులు జోడించి నమస్కారం చేసి చెబుతూ అవసరమైతే మేము అరెస్ట్ చేస్తామని కూడా ఒక హెచ్చరికలాగా చెప్పినప్పటికీ కూడా మనకి అవేర్నెస్ లేకపోవడం అనేది చాలా పొరపాటు అండి. అది ప్రజల పొరపాటేనండి. ఎవరైతే చాలా మంది మెజారిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రజలు స్వయం నియంత్రణ పాటిస్తున్నారండి. కానీ కొద్ది మంది వల్లే, ఆ కొద్ది మంది ఏమవుతుందంటే అది మల్టిప్లై అయిపోయి మన డాక్టర్స్ గారు చెప్పినట్టు అది 1, 100, 100, 200, 1000, 1,00,000 అట్లా అవుతూ వెళ్ళిపోతూ ఉంటుందండి. కాబట్టి ఈ వైరస్ విషయ వలయంలోకి మనం ఎంటర్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ నిన్నటి 6 మరణాలు చాలా పెద్ద హెచ్చరిక లాంటిదండి దేశానికి. ఎందుకంటే అది గ్రామాలకు కూడా పోయి ఉంటుందేమో డౌట్ నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 30 days వెనక్కి వెళ్లి ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు, ఇవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకుని ఇమ్మీడియట్ గా మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఇమ్మీడియట్ గా స్పందించి హెల్ప్ లైన్ ఫోన్ చేసి సహాయం తీసుకోవాల్సిందే. మీరు సహాయం తీసుకోవడం వల్ల మీరు 10 మందికి సహాయం చేస్తున్నారు మాత్రం మర్చిపోకండి. రవీంద్రనాథ్ గారు క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వందల మందికి హెల్ప్ చేసినట్టుగా భావించాలి. శంకర్ గారు, రవీంద్రనాథ్ గారు కూడా మాట్లాడతారు. రవీంద్రనాథ్ గారు, మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేసామా అనేటువంటి ఒక భయం ఉంది, అవునా? ఇంత కష్టపడినంత పోయిందా అనేటువంటి ఒక బాధ. అవునండి, తప్పకుండా కొంత అది తప్పకుండా ఉంది. కానీ ఇది చాలా దురదృష్టకరం. బట్ మనం వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మనం జరిగింది కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మొత్తము నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రాకింగ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ దేర్ కాంటాక్ట్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి. చేసి వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి చేయగలిగితే కంట్రోల్లోకి వస్తుంది. దీన్ని తప్పకుండా చాలా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన టెక్నాలజీస్ అన్నీ వాడుకోవాలి. మనకున్న టెక్నాలజీస్ అందరి హెల్ప్. హైదరాబాదు తప్పకుండా ఇది టెక్నాలజీ హబ్ కాబట్టి మన కేటీఆర్ గారు, టెక్నాలజీ మినిస్టర్ అందరూ చాలా టైం దీని మీద స్పెండ్ చేసి ట్రాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వీళ్ళని క్వారంటైన్లో పెట్టకపోతే మళ్ళీ 2nd level 3rd level ట్రాన్స్మిషన్ మొదలైందంటే మన చేయి దాటిపోతుంది. దశరథ్ రెడ్డి గారు, ఈ విషయంలో టెక్నాలజీ పాయింట్ని పదే రవీంద్రనాథ్ గారు చెప్తున్నారు కాబట్టి, GPS లాంటి టెక్నాలజీలు వచ్చాయి కాబట్టి ప్రతి మనిషి వారికి సంబంధించినటువంటి పొజిషన్, మనకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ తెలుస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి టెక్నాలజీ వాడటం, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే మెడికల్ హిస్టరీలో ఉందో అవన్నీ కూడా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ఇప్పుడు? ఎస్, డెఫినెట్గా వచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు అది యూజ్ చేసే పరిస్థితుల్లో మనం లేవండి. అంటే సారు మన డాక్టర్ గారు అన్నట్టు అది చాలా కరెక్ట్ ప్రొసీజర్ అండి. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవన్నీ చేయడానికి, సింక్రనైజ్ చేయడానికి మనం ఒక ఆధార్ కార్డునే చేయడానికే ఎన్నో రకరకాల లీగల్ ఇష్యూస్, రకరకాల అపోజిషన్స్, రకరకాల కాంప్లికేషన్, చాలా తంటాలు పడుతున్నామండి. అది ఆ సింపుల్ ఆధార్ కార్డు చేయడానికే మనం ఇంత కష్టపడిపోతున్నాము. ఇంక ఈ ఆర్టిఫిషియల్ లింక్ ఎక్కడ మనం చేయగలమండి? ఇప్పుడు ఉందా అసలు? ముందు చేయాలంటే మనకు ఆధార్ కార్డు అంటూ ఉండాలి కదా. ఎంతమందికి ఉన్నాయండి? చాలామందికి లేవు. ఓకే, 2 కొరియా లాంటి కంట్రీసు ఇటువంటి అన్నీ కూడా చేస్తున్నాయి. ఏం చేద్దంటే వాళ్ళకి పాపులేషన్ చాలా తక్కువ. దే హ్యావ్ ఏ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండ్ దే హ్యావ్ ఎ టెక్నాలజీ, దే హ్యావ్ ఇన్స్టాల్డ్ కంప్యూటర్స్, కెమెరాస్ ఎవ్రీవేర్. ఇక్కడ మనకి ఎన్ని చోట్ల ఉన్నాయండి? హైదరాబాద్ లాంటి చోట తప్ప ఎన్ని చోట్ల మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయండి ఐడెంటిఫై చేయడానికి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాము అని అనుకునేలోగా ఇది మహమ్మారిలాగా క్వారంటైన్లో చేయాలి. ప్రజల యొక్క కోఆపరేషన్ లేకుండా, ఇది ప్రజలు మనకు కోఆపరేషన్ చేస్తే మన తర్వాత ఆ టెక్నాలజీ వాడినంత గొప్ప అండి అది. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ దట్. రవీంద్రనాథ్ గారు, మురళీకృష్ణ గారు చెప్పండి సార్. మురళీకృష్ణ గారు, ఈ నేను టెక్నాలజీ అంటే మనం ఇప్పుడు చైనా, కొరియా వాళ్ళంత అడ్వాన్స్డ్గా లేకపోవచ్చు, కానీ మనకున్న టెక్నాలజీని వాడుకుంటూ, క్వారంటైన్ వాడుకుంటూ, ఈ లాక్డౌను ఇవన్నీ ఆల్ విల్ హెల్ప్. అంటే ఇవన్నీ కలిపి మనం దీన్ని ఈ COVID-19 వార్ని విన్ అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని ఏది వదిలిపెట్టకూడదు. మన క్వారంటైన్ అనేది అవకాశం ఉన్న అన్ని పరిస్థితుల్లో యూటిలైజ్ చేసుకుని పూర్తి స్థాయిలో అదుపులో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతవరకు చాలా పాజిటివ్గా అనుకున్నాం, చాలా మంచి వాతావరణం వైపు అడుగులు వేస్తున్నాం అనుకున్నాం. కానీ ఒక్కసారిగా
నిజాముద్దీన్ వేదికగా జరిగినటువంటి ఎపిసెంటర్గా మారినటువంటి సందర్భంలో అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకి వేల మంది స్ప్రెడ్ అయిపోయారు అనేటువంటి వార్త ఎక్కువ కలవరానికి గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా ఇందుకు అతీతం కాదు. తెలుగు రాష్ట్రాలకు కూడా అందుకు స్పష్టమైనటువంటి ఆధారాలు, దానికి సంబంధించినటువంటి మరణాలు నమోదవుతున్నటువంటి తరుణంలో మరింత అప్రమత్తత పాటించాలి, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచైనా సరే కఠినమైనటువంటి చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక బతిమాలి బామాలి అమ్మా బాబు అనేటువంటి పరిస్థితి దాటిపోయి ఇక కొంత సీరియస్ యాక్షన్ అనేది స్టార్ట్ కాకపోతే మాత్రం పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుందని నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఆ విషయాన్ని అధికార పార్టీలు, ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు డాక్టర్లకి అలాగే శంకర్ గారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. చూస్తూనే ఉండండి TV9.